Welcome back again. This is Viday. You watch We The Techie Government Jobs channel. Guys, ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుంచి అటెండెంట్ పొజిషన్స్కి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క పట్ల వీడియో చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ 1 day బ్యాక్ ఆర్ 2 days బ్యాక్ నేను ఒక అటెండెంట్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. టాటా మెమోరియల్ సెంటర్, సో టీఎంసీ ఆర్గనైజేషన్లో మనకి అటెండెంట్కి సంబంధించి 10th పాస్ వాళ్ళకి 30,000 వరకు మనకి శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఆ వీడియో చేశాను. అక్కడ చాలామంది అడిగారు, బ్రో మన స్టేట్కి సంబంధించి ఏపీ ఆర్ తెలంగాణకి సంబంధించి ఏమైనా అటెండెంట్ పొజిషన్ వచ్చినా సరే మాకు పోస్ట్ చేయి బ్రో అనేసి చాలామంది కామెంట్ చేశారు అనమాట. అందుకే ఈ యొక్క పట్ల వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, సో గైస్ విత్ రెస్పెక్ట్ టు అంటే శాలరీతో సంబంధం లేకుండా, సో మీరు 7th పాస్ అయినా 10th పాస్ అయినా పర్వాలేదు, ఈ యొక్క అటెండెంట్ పొజిషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనకి రాజమహేంద్రవరం, మనకు తెలుసు కదా, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి ఈ యొక్క ఏపీ జిల్లా కోర్టులోని అటెండెంట్ పొజిషన్కి హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోర్ట్. ఇక్కడ చూస్తే మనకి ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అనేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ 2nd class కోర్ట్ అనపర్తి అలాంగ్ విత్ కరెక్డియం నోటిఫికేషన్ ఇష్యూడ్ అనేసి మనకైతే మెన్షన్ అయితే చేశారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనం అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా appended here to must submitted directly to the undersigned on or before 30th July 2025 5 PM. సో 30th July 2025 5 PM కల్లా మీరైతే అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అనేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరం నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ అప్లికేషన్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. రిటైర్డ్ అంటప్పటికీ మీకు ఓన్లీ రిటైర్డ్ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటారు కాదు, అండ్ వాళ్ళతో పాటుగా జనరల్ పబ్లిక్ కూడా ఇచ్చారన్నమాట. ఓకే, జనరల్ క్యాండిడేట్ కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫర్ ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్కి. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం 7th class పాస్ అయినా లేకపోతే 10th class పాస్ అయినా పర్వాలేదు, మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. గమనించండి, మనకి ఈ పీడిఎఫ్లో ఇలా కిందకు వచ్చేసారనుకోండి, ఒక అప్లికేషన్ ఫామ్ మీకు అయితే కనిపిస్తుంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ హస్బెండ్ నేము, ఫుల్ నేము, అడ్రస్, మొబైల్ ఫోన్ నెంబర్, మొత్తం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని కూడా నీట్గా రాసేసి ఇక్కడ మీరు నేమ్ రాసి సిగ్నేచర్ అయితే చేసేసి దాంతో పాటుగా మీరు అటాచ్ చేయవలసిన ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ క్వాలిఫికేషన్, proof of date of birth, next proof of certificate in respect to local or non-local candidature in terms of the president's orders. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ జూలీ స్టాంప్, అంటే ఒక కవర్లో మనం ఒక జూలీ స్టాంప్ పెట్టేసుకొని అందులోకి ఈ అప్లికేషన్ అండ్ ఈ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ తీసి మీరైతే పెట్టేసేయాలి అన్నమాట. గమనించండి. యాజ్ ఆన్ ఇక్కడ చూడండి, మనకి 30th June ద క్యాండిడేట్స్ మస్ట్ బీ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ నుంచి మ్యాక్సిమం 42 years ఆఫ్ ఏజ్ వరకు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. హౌఎవర్ ద రిలాక్సేషన్ ఆఫ్ 5 years అప్పర్ ఏజ్ లిమిట్ టు బి క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ పీపుల్ అందరికీ కూడా 5 years అయితే ఇచ్చేసారు అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇంకా టీఏడిఏ అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే మనకి జస్ట్ అక్కడికి వెళ్ళి మీరు షార్ట్ లిస్ట్ అవుతూ మీరు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పారు. అండ్ ఇంకో విషయం చూడండి, ఇన్ ద ఈవెంట్ మోర్ దాన్ 20 candidates కనుక అప్లై చేస్తే మీకు ఒక ఎగ్జామినేషన్, క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ కూడా పెట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. సో అది మాత్రం గమనించండి. ఓకే, అప్లికేషన్స్ రివైజ్డ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అనేది ఇచ్చారు. సో అందుకే మీరు 30th July కల్లా మీరు తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ది కోర్ట్ స్టేషన్ ఇక్కడ చూస్తే స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 2nd class కోర్ట్ అనపర్తి నుంచి మనకి ఏదో వచ్చింది 13th ఫైనాన్స్ కమిషన్. ఒకే ఒక పొజిషన్ ఉంది, అందుకే చెప్తున్నాను ఒకే పొజిషన్. మీకు ఓకే అనుకుంటే తప్పకుండా అయితే ట్రై చేయండి. 6,000 రూపీస్ మనకైతే పే చేస్తారు. ఎందుకు ఇంత తక్కువ పే చేస్తారంటే ఇది కాంట్రాక్చువల్ బేసిస్ గైస్. ఓకే, ఆ కాంట్రాక్ట్ మనకి ఎంత ఉంటుంది అనేసి బేస్డ్ ఆన్ ది మనకి మీకు పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అక్కడ రిక్వైర్మెంట్ బట్టి మనకైతే డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మీరైతే ఓకే అనుకుంటే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేయడం కోసం ఈ యొక్క ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అటాచ్ నీట్గా మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేసి జిరాక్స్ కాపీస్ చేసి మీరు ఇక్కడ చూడండి ఒకసారి, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి అట్ రాజమహేంద్రవరం. సో ఇక్కడికి మీరు పంపించేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మరి ఇక్కడ అంతవరకు సెలవు. బాయ్.